మీరు ఎంత పెట్టారండి? సార్ నేను 5 lakhs పెట్టినా సార్. మీరు? నేను 5 lakhs పెట్టినా. మీరు? నేను 5 lakhs పెట్టాను సార్. ఓకే. మీరు కూడా? నేను 15 lakhs పెట్టినా. వీళ్ళది డోన్ సార్. డోన్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఉందని చెప్పి మంగ్లీ వాళ్ళ తమ్ముడు చూపించాడు, మధు చూపించినాడు, రామవత్ మధు చూపించినాడు. అది కూడా డోన్ సిమెంట్ డోన్- ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చుట్టుముట్టు కంచె వల్ల అంతా చేసినాడు సార్. వర్క్ చేయించాడు. కంపౌండ్ అంతా అవును సార్, మొత్తం చేయించాడు. వాళ్ళు వచ్చి మంగ్లీ వాళ్ళ తమ్ముడు వచ్చి వీళ్ళతో మీరు డోన్లో ఉన్నారు, మీకు డోన్లో ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మీకు మంచిగా ఫ్యాక్టరీ నడుస్తుంది, మీ జీవితాలు మారుతాయి, మీ పిల్లల భవిష్యత్తు మారుతుంది, మీరు పెట్టండి, మీరు పార్ట్నర్గా ఇతనికి సెల్ఫీ తీసుకునే కానీ ఇదంటే డోన్లనా? సెల్ఫీ తీసుకునే ఉంగరాని దగ్గర డోన్ బైపాస్లో హైవేలో బెంగళూరు హైవేలో ఉంది సార్. మొత్తం ఎంతమంది ఉన్నారండి మీరు బాధితులు? డోన్ సైడ్ 10 మంది ఉన్నాం సార్. టోటల్ ఎంతమంది? 150 మంది ఉన్నాం. 150 మంది. అవును సార్. రైట్. మీరు ఏమైనా చెప్తారా? రైట్. బాధితులు మాట్లాడినారు పూర్తి స్థాయిలో మొత్తం 150 మంది. రమావతు మద్ అనే వ్యక్తి మనకు ఒక మాట వినిపిస్తూ ఉంటుంది, తడిగుడ్డతోటి గొంతు పోయడం. నమ్మించి మోసం చేస్తారు చూడు. ఎట్లా మోసపోయినామంటే నమ్మితే మోసపోయాడు. మిమ్మల్ని నమ్మించండు బాగా. నేను 3 ఏళ్ళలోనే ఈ స్థాయికి వచ్చిన ఒక 15-20 వేల శాలరీ ఉన్న వ్యక్తిని ఫార్చునర్ తిరగడం, కోట్ల వ్యాపారం ఉంది, కోట్లు సంపాదిస్తున్నాను లేకపోతే లక్షలు సంపాదిస్తున్నా అని చెప్పినట్టు. ఆయననే హోటల్ బుక్ చేసి మనం అంతా కలుద్దామని దాదాపు 150 మందితో పెట్టుబడులు పెట్టి 150 మంది దాదాపు ఎన్ని కోట్లు ఉండొచ్చు అండి? మా వరకే అందరితో కలిసి మా వరకు అయితే 11 కోట్లు, అందరు కలిసి అయితే 210 కోట్లు ఉంది. 210 కోట్లు ఉంది సార్. మేము ఒక్కరే మొత్తం ఉన్నాయి. వినడానికి అసలు చాలా ఆశ్చర్యం. ఎంత ఎట్లా ఇప్పుడు అనిపిస్తుందంటే, ఇంకా అతను ఏం చేస్తున్నాడంటే రమావత్ మద్ అనే పర్సన్ ఇంకా జనాల దగ్గర డబ్బులు తీసుకుని ఇప్పుడు జనాలే భయపడిస్తున్నాడు. నా దగ్గర డిపార్ట్మెంట్ ఉంది, నా దగ్గర పాలిటిక్స్ వాళ్ళు ఉన్నారు, మీరు ఏం చేయలేరు, మీరు సామాన్య వ్యక్తులు, మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోలేరు, ఏం చేయలేరు, ఏం చేసుకోమని చెప్తుండే ఈరోజు. డైరెక్ట్ మాట్లాడినారు కదా సార్. ఇప్పుడు సార్ సుబ్బు సార్తోనే డైరెక్ట్ ఏమన్నారు, సుబ్బు సార్తో మాకు కాంటాక్ట్లో లేకున్నప్పుడు మధు కాంటాక్ట్ లేకున్నప్పుడు మంగ్లీ గురించి మాట్లాడితే మంగ్లీకి మంగ్లీ నుంచే కదా ఫోన్ వచ్చినది మన సుబ్బు సార్కి మంగ్లీ నుంచే వచ్చింది. అప్పుడు కాల్ చేసినది కదా, తెలియకుంటే దీంట్లో మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ లేనట్లు. అప్పుడు ఏమంటున్నారంటే ఈ సుబ్బు సార్ అనేది ఇదంతా బయటకు వచ్చిన తర్వాత అక్కడక్కడ హైదరాబాద్లో అక్కడ తాండాలు ఉన్న సైడల్లా మొత్తం దగ్గర 7 తాండాలు కలిపి వాళ్ళవే 200 కోట్లు ఉన్నాయి సార్. మంగ్లీ వాళ్ళు నైట్ తెల్లవారుజామున 3 గంటలకు వచ్చి తీసినది, తెల్లవారుజామున 3 గంటలకు వచ్చి తీసిపోయినారు. వాళ్ళు ఉండిపోయినారు అక్కడ పెద్ద అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి మొత్తం అంతా తిరిగిపోయినారు సార్. మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, ప్రూఫ్స్ ఉన్నాయని డైరెక్ట్ సుబ్బు సార్తో మాట్లాడినారు. సార్ దగ్గర ఆడియో రికార్డర్ గానే ఉంది. ఇది నిజం సార్. కాకపోతే వాళ్ళు ఎందుకు రావట్లేదంటే ఈరోజు మేము మీడియా పెడుతున్నామని వాళ్ళు మళ్ళీ ఎవరో చెప్పినట్టున్నారు, మీకు డబ్బులు ఇస్తాము, రేపు డబ్బులు ఇస్తాము, ఎల్లుండి వస్తాం సార్ అట్లా అన్నారని సుబ్బు సార్తో మళ్ళీ అన్నాడు. సర్దార్ అనే వ్యక్తి మాట్లాడినాడు. నడుస్తుంది. ఇంకోటి కూడా అన్నారు సార్. ఇంకా మొన్న రీసెంట్గా బయటకు వచ్చింది కదా, నాకు మంగ్లీ వాళ్ళ తమ్ముడు చార్జ్ చేసాడు ఇన్స్టాగ్రామ్లో, చార్జ్ చేసేవాడు అప్పటి నుంచి కూడా. మొన్న రీసెంట్గా మీరు ఎందుకు మమ్మల్ని కలవకుండా డైరెక్ట్ మీరు మీడియా కింద చెప్పినారు, ఫస్ట్ మమ్మల్ని కలవాలి కదా, మాతో మాట్లాడాలి కదా, మీరు డైరెక్ట్ ఎందుకు పోయినారని చెప్పి మళ్ళీ ఆయన ఇండైరెక్ట్గా కూడా ఆయన భయపడిస్తున్నాడు. ఏమన్నాడంటే మీ మీద కేసులు పెట్టిస్తా అంటే, మేము 300 మంది ఉన్నాం, 300 మందిలో కేసు పెట్టిస్తామన్నాడు. మీరు మా మీద కేసు పెడితే 10 రోజుల్లో మేము డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తాం, మీరు చేయలేరు, మీరు 3 ఏళ్ళలో బయటకు రాలేరు, అట్లా చేస్తామని చెప్పి పెట్టినాడు అనమాట. వాళ్ళ తమ్ముడు అన్నాడు. వాళ్ళ లాస్ట్కి మీ డబ్బులు రావాలని కోరుకుంటున్నాను అని చెప్పి బాయ్ అని పెట్టేసినాడు. అంటే ఆయనకు సంబంధం లేదు. ఇప్పుడు మంగ్లీకి సంబంధం లేనప్పుడు వాళ్ళ తమ్ముడు ఇన్వాల్వ్మెంట్ ఎందుకు కావాలి మరి? వచ్చినాడు, సిమెంట్ ఫ్యాక్టరీకి వచ్చినాడు, మల్లెపల్లి ఆఫీస్ ఓపెనింగ్కి వచ్చినాడు, కర్నూలులో మాతో పాటు టెంపుల్కి వచ్చినాడు, లంచ్కి వచ్చినాడు, అందరితో మాట్లాడాడు, మంచిగా ఉంటుంది చేయండి, మీ డోన్లో మీ ఓన్ పల్లెటూరులో వచ్చి మీకు ఫ్యాక్టరీ పెడుతున్నాం, మీకు డెవలప్మెంట్ బాగుంటుంది, సిమెంట్ బస్తాల్లో కూడా మీకు ఆఫర్ ఇస్తాము, అది ఇది అని చెప్పినాడు అనమాట. ఈ 100 బస్తాలు ఫ్రీ అన్నాడు సార్. మొత్తమే అయితే మీరు పెట్టే పెట్టుబడికి ఎక్కువ వస్తాయి, 4 రూపాయలు వస్తాయని మీరు ఆశపడ్డారు. దాంతో పాటు మళ్ళీ గోవా ట్రిప్లు ఉంటాయి, 10 లక్షలు పెడితే మళ్ళీ 30 లక్షలు ఒకసారి పోయి వచ్చినాం. ఇంకా మా సొంత డబ్బుతో వేసినాం. 30 లక్షలు పెడితే థాయిలాండ్ ట్రిప్ ఉంటుంది, మళ్ళీ మంగ్లీ అట్లా సెలబ్రిటీస్ వచ్చి మీకు అక్కడ జస్ట్ ఒక 5 అయితే మిమ్మల్ని స్టార్టింగ్ కొన్ని రోజులు నమ్మించాడు, అంటే ఒక ట్రిప్కి తీసుకుపోవడం ఒక 2-3 మంత్స్ ఇచ్చేసినాడు. ఇంకా మేము ఇస్తున్నాడు కదా బానే. ఇంకొకటి ఇంకా మంగ్లీ పేరు ఫస్ట్లో చెప్పినాడు, ఆమె వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు కదా, వాడు చెప్పింది నిజమే కదా అని చెప్పి చేసాం అనమాట. మీరు ఏంది ఇప్పుడు ఫైనల్ గా ఏం డిమాండ్ మీది, మీరు ఏం కోరుకుంటున్నారు, మీ న్యాయం ఏంటి? మేము ఏదో మా జాబులు చేసుకుంటూ మంచిగా ఉండేవాళ్ళం, వాడు వచ్చి ఇట్లా ఇంతమంది జీవితాలను మొత్తం ఇట్లా చిన్నభిన్నం అనమాట. ఇప్పుడు లోన్లు కట్టుకోలేక, ఈఎంఐ రెంట్లు కట్టుకోలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఆర్థికంగా అందరినీ దెబ్బతీసినట్టే కదా. ఇప్పుడు ఈ అమౌంట్ రాకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా 10 సంవత్సరాల
ఎన్నికలు పోతారంట వాళ్ళ లైఫ్ గ్రోత్ అనేది ఎన్నికలు పోతారనమాట. వీళ్ళకి చేసే రైట్స్ ఎవరు వీళ్ళకి ఎందుకు ఉన్నాయి? ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఆమెకి మా డబ్బులు మహా అంటే 6 కోట్లు, ఆమెకి చిన్న విషయమే కదా. ఆమె ఇవ్వకుండా వాడితోనే ఇప్పివ్వాలి కదా. వాళ్ళకి చాలా ఉంది, దగ్గరే ఉంది అనమాట. జస్ట్ ఇట్లా మాది ఇట్లా చేసినావు కదా చేయని చెప్పి వాడి మీద కేసు పెట్టట్లేదు, వాడికి మా దగ్గరకు వచ్చి సపోర్ట్ చేస్తలేదు, ఏమో ఇవ్వట్లేదు అనమాట. ఆమె మాకేం కావాలంటే మొత్తానికి మా డబ్బు మాకు కావాలి, ఏదో మా జాబులు మేము చేసుకుంటాం. 150 మందికి సంబంధించిన డబ్బులు కావాలా? అవును. ఎంత 200 కోట్ల పైన? లేదు, మా 150 మందికి సంబంధించేది 11 కోట్లు. అంటే ఇప్పుడు మంగ్లీ వాళ్ళకి మా కొలీగ్స్ వాళ్ళకల్లా 11 కోట్లు అనమాట. మంగ్లీ న్యాయం చేయాలంటారు మీరు? ఉంది, వాళ్ళ పాత్ర ఉంది కాబట్టి చేయాలంటున్నాం. ఇప్పుడు వాళ్ళ పాత్ర లేకుంటే గీతా మాధురిని అన్నా అంటాం, మధుప్రేణ అని అంటాం. ఇప్పుడు ఆమె ఉన్నందుకే కదా ఆమె అంటున్నాం, ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉన్నందుకే అది అంటున్నది. మంగళి మేడము సంబంధం లేకుండా ఆమెనే ఒరే ఎదవా వాళ్ళ డబ్బులు వాళ్ళకి రా, పాపం చేసి మూడ కట్టుకోవద్దు, ఆ డబ్బులు ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చేసి తెలిసి తెలియక నీకు నమ్మి పెట్టినారు, మనకు వచ్చినాయి ఆ డబ్బులని ఆమె దగ్గరుండి ఇప్పిస్తే మాకు ఏ సమస్య లేదు సార్. ఇంకోటి సార్, రమావతి మన సార్ ఏం చెప్పారు, నా సిఐడి కేసు ఉందని డోన్కి వచ్చి సిమెంట్పేటలో నా కేసు మార్చి 30కి కంప్లీట్ అయిపోతుంది, మీ డబ్బు అచ్చరాలు ఇస్తానని పటాన్చెరులో 200 మందితో మాట ఇచ్చినాడు. మాట ఇచ్చి డోన్కి వచ్చి చెప్పి ఎప్పుడు ఇది మార్చి కదా సార్, జనవరిలో మాకు వచ్చిండు. జనవరిలో వచ్చి ఇంకా మాకు అడ్రస్ లేడు, ఇంకా మార్చి 30 కేసు కొట్టేస్తారు, మా డబ్బులు వస్తాయని మేము ఆశించినాం. ఇంకా లాస్ట్కి మా సార్ వాళ్ళ ఊరికి 4 మాటలు తిరిగిన తర్వాత దొరకక లాస్ట్కి సిద్ధు సార్ కేసు పెడితే మీడియా ముందుకు వస్తే మీ ద్వారా అప్పుడు రెస్పాన్స్ అయ్యి ఎక్కడుండేదో అప్పుడు తెలిసింది సార్ మాకు. దయచేసి మీడియా మిత్రులకు మంగళి మేడానికి మా డబ్బులు మాకు వెనక్కి ఇప్పిస్తే మాకు అదే చాలు సార్. రైట్, ఓవరాల్గా ఈ ఎంటైర్ ఎపిసోడ్లో మంగ్లీ వైపే అన్ని వేళ్ళు చూపబడుతున్నాయి. ఇప్పుడు మంగ్లీ ఖండిస్తలేదు, ఒకవేళ రమావతి మధుకు మంగ్లీకి ఎటువంటి సంబంధం లేకపోతే కేసు అన్నా పెట్టవచ్చు, నా పేరు చెప్పి దందా చేస్తున్నాడు, ఆమె పెట్టట్లేదు. ఈ డబ్బులన్నా ఇప్పించే ప్రయత్నం చేస్తుందో అది లేదు. మొత్తం అయితే రమావతి మధు అనే వ్యక్తి దాదాపు 150 మంది దగ్గర 11 కోట్లు దోచేసిండు. ఫస్ట్ బాగానే నమ్మించాడు, హోటల్ బుక్ చేసి అన్ని పెట్టుబడులు పెట్టించుకొని సిమెంట్ ఫ్యాక్టరీ అని, హోటల్ అని, లేకపోతే ఇంకేదో బిజినెస్ అని. అంటే వీళ్ళేంది, చాలామంది 4 రూపాయలు ఆశ వేస్తా అనేది ఎవరికైనా ఉంటుంది, కొంత పెట్టుబడి పెడితే మనకు వస్తుంది కదా అని. అట్లనే పెట్టుబడి పెట్టారు, 80 లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు, 3-4 లక్షలు పెట్టినారు, అందరు భూములు అమ్మి పెట్టారంట. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే దాదాపు 10 ఏళ్ళ జీవితం అది ఎన్నికిపోతుంది అని చెప్తున్నారు. కాబట్టి సింగర్ మంగ్లీ ఈ విషయంలో శ్రద్ధ తీసుకొని, శ్రద్ధ కాదు బాధ్యత తీసుకోవాలి, ఓ రకంగా బాధ్యత తీసుకొని ఈ వీళ్ళకు న్యాయం చేయాలి తప్ప తప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం నిజంగా సమాజం క్షమించదు. వీళ్ళు కూడా ఊరుకునే పరిస్థితి అయితే ఏం కనిపిస్తలేరు. అంతేనా? మొన్న మా సుబ్బు సార్ ఇట్లా ఈ కేసు రైజ్ చేసిన వెంటనే ఆ మేడం ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టింది, దీనికి నాకు సంబంధం లేదు, వీళ్ళు కొంతమంది నా పేరు చెప్పి వేరే వాళ్ళు డబ్బులు కలెక్షన్ చేశారు, లాస్ట్లో కూడా ఒక పాయింట్ ఏమంటే ఇట్లా బాధితులకి న్యాయం చేయండి అని చెప్పి పెట్టింది. అప్పుడు మేము ఏం చేసినామంటే మా టీం అంతా మేడం మేము రాంగ్ ఏం మాట్లాడలేదు, ఆమె కామెంట్ సెక్షన్లోకి పోయి మేడం మాకు ఇట్లా జరిగింది, మీకు మాకు సంబంధం లేకుంటే మీరు ఆ రోజు ఎందుకు వస్తారు, మీ తమ్ముడు ఎందుకు వస్తాడు అని మేము కామెంట్లు పెట్టేసినామట. ఒక 30-40 మంది పెట్టేసినాం. పెట్టిన వెంటనే మా కామెంట్లో డిలీట్ చేసింది, కామెంట్ సెక్షన్ మొత్తం తీసేసింది, ఆమె పోస్ట్కి మా ఇన్స్టాగ్రామ్ మొత్తం బ్లాక్ చేసేసింది. ఇప్పుడు మాకు ఆన్సర్ చేయొచ్చు కదా, మేమే అవన్నీ రైట్ చేస్తున్నాం, మాకు రిప్లై ఇవ్వచ్చు కదా, ఇట్లా ఉందని. డైరెక్ట్ మా అకౌంట్లో బ్లాక్ చేసేసింది, మా కామెంట్ సెక్షన్ డిలీట్ చేసింది. ఇవన్నీ చూస్తుంటే ఆమె పాత్ర ఉంది అనేది మీకు తెలుస్తా ఉంది. ఇక బాధితులే చెప్తా ఉన్నారు ఆమె పాత్ర ఉంది, ఆమెనే న్యాయం చేయాలి అంతే. ఇంకోటి మాకు ఇన్ని రోజుల నుంచి మా సుబ్బు సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు కొంచెం హోప్ ఉందన్నమాట. ఇప్పుడు ఆయనకు కూడా ఒత్తిడి తెస్తున్నారు, పెద్ద వాళ్ళ నుంచి, మంచి పలుకుబడిన వాళ్ళ నుంచి ఫోన్ చెప్పించి భయపడిస్తున్నారు అనమాట. ఇప్పుడు ప్రజల కోసం చేస్తున్నాడు ఆయన, పేదవాళ్ళ కోసం. ఇప్పుడు సెలబ్రిటీస్కి మస్తు ఉంటారు ఉన్న వాళ్ళు అనమాట. దీనికి మీరు మీడియా వాళ్ళు సపోర్ట్ చేస్తారనుకో 100% మాకు న్యాయం జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాం. మీరు దానికి సపోర్ట్ చేయాలి సార్.